నాకు చందమామ కథలకి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఫిల్మ్ఫేర్ అవార్డ్ రావడం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను. Really did not expect this from this film because the storyline gaani, the whole packaging of the script was so different from others. We knew ఇది ఏదైనా అయితే చాలా అద్భుతంగా రిసీవ్ అవుతుంది అని. నేషనల్ అవార్డ్ వచ్చింది బెస్ట్ రీజనల్ ఫిల్మ్ అని. బట్ నాకు వస్తుందని మటుకు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫిల్మ్ఫేర్. But I'm very happy vachinanduku. There were some incredible talent people in the same category like Nadia Garu, Jaisudha aunty, Shriya. I just feel all these talented veteran actors toti na peru kuda raavadame I get very excited. But winning is quite special. This is my second Filmfare, second year in a row. ఇప్పుడు నేను అర్జెంటుగా కథలు ఎత్తికేస్తున్నాను నెక్స్ట్ ఇయర్కి ఏ సినిమా చేయాలి, నా థర్డ్ ఇయర్ ఇన్ రో కన్సిక్యూటివ్గా నాకు ఫిల్మ్ఫేర్ రావాలి అని. బట్ అదర్వైజ్ యాజ్ అన్ యాక్టర్ ఇలాంటి ఒక వ్యాలిడేషన్ రావడం ఇట్ గివ్స్ అ లాట్ మోర్ ఎనర్జీ అనమాట. నేను ఆ రోజు అక్కడ ఐ స్టే, నేను బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు నేను ఎప్పుడు ఫిల్మ్ఫేర్లో కూర్చొని వింటాను. బికాస్ దెర్ ఆర్ సో మెనీ స్టోరీస్ ఆ స్పీచెస్లో నేను ఎన్నెన్నో నేర్చుకుంటాను అనమాట. అండ్ ఇట్ వాస్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ మీ అండ్ ఐ విష్ వీ కెన్ డూ సమ్ ఇన్క్రెడిబుల్ వర్క్ అగైన్ టు రిసీవ్ సచ్ యాక్కలేడ్స్. నాన్నగారు చెప్పేది 100% రైట్ అండి. జనాలు ఇచ్చే బ్లెస్సింగ్స్ ఏ అవార్డ్స్ అని, దట్ ఈస్ ద ఫస్ట్ అవార్డ్. మేము ఒక సినిమా బయటికి వచ్చినప్పుడు వాళ్ళు రిసీవ్ ఎలా చేసుకుంటారు అన్నప్పుడే మా ఫస్ట్ బ్లెస్సింగ్స్ వస్తాయి. వాళ్ళు బాగుంది అన్నప్పుడే అవార్డులు అన్నంత హ్యాపీనెస్ వస్తుంది. బట్ నాకు అది కావాలి ఇది కావాలి. సో ఐ బిన్ వెరీ క్లియర్ అబౌట్ దాట్. నేను అందుకే ఈ షెల్ఫ్ మొత్తం కూడా క్లియర్ చేయించేసాను. ఐ వాంట్ ఇట్ టు బీ ఫిల్డ్ విత్ ద అవార్డ్స్ దట్ ఐ రిసీవ్. I mean, ప్రతి లాంగ్వేజ్కి ఆ ఇంపార్టెన్స్ ఉందండి. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం. మనం ముందుకొచ్చి వాళ్ళ సినిమా ఇప్పుడు బెంగళూరు డేస్ మలయాళంలో చాలా అవార్డ్స్ ఉన్నాయి. ఆ సినిమాని అందరూ చూశారు. కన్నడ వాళ్ళు చూశారు, తెలుగు వాళ్ళు చూశారు, తమిళ్ వాళ్ళు చూశారు, హిందీ వాళ్ళు చూశారు. సో అండ్ షీ వాజ్ అ లేడీ డైరెక్టర్. అండ్ నాకు అది ఎంతవరకు తెలియదు నేను మొన్న ఫిల్మ్ఫేర్కి వెళ్ళేంత వరకు. అలాగా మనం ఒక తెలుగు సినిమా మనం చాలా అవార్డ్స్ విన్ అయింది. మనం సినిమా అందరూ చూశారు. అలా ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ క్రాస్ కల్చరల్ putting people together from different communities and languages and cinema, Malayalam cinema aina gadi, it had the same human emotion that everybody could connect. So did Manam. Tamil lo Madras ane cinema won the best picture. So all these are good cinemas and I think each film deserved those awards. 100% stories వస్తున్నాయండి. బట్ తెలుగులో ఒక పెద్ద క్లాష్ ఉంది. కమర్షియల్ సినిమా అండ్ ఇండిపెండెంట్ సినిమా అని చాలా పెద్ద గ్యాప్ ఉంది. ఇప్పుడు తమిళ్లో ఒక సినిమా వచ్చింది కాకా ముట్టయ్య అని, ధనుష్ ప్రొడ్యూసర్గా చేసిన సినిమా. అది ఒకరోజు ఆడదు మనం తెలుగులో తీస్తే. వాట్ అన్ ఇన్క్రెడిబుల్ ఫిల్మ్. ఇట్స్ అ చిల్డ్రన్స్ ఫిల్మ్. ఐ మీన్ అందరూ చూడాల్సిన సినిమా అది. నాకు ఆ సినిమాలు చూసినప్పుడు ఎక్కడో బాధేస్తుంది, అయ్యో మనం ఇలాంటి సినిమాలు తెలుగులో తీయలేకపోతున్నాం అని. ఒక సినిమా తీస్తే పెట్టిన డబ్బులైనా వెనక్కి రావాలని కోరుకుంటాం యాజ్ ఫిల్మ్ పీపుల్. మేము పెడితే నేను ₹1 పెడితే ₹3 వచ్చేయాలని ఏ ఆర్టిస్ట్ కోరుకోరు. ఆ ప్రొడ్యూసరు పెట్టిన రూపాయి పోకుండా ఉంటే చాలు అని. బికాజ్ ఇట్ టేక్స్ దట్ ఎక్స్ట్రా ప్యాషన్ టు బీ అ ఫిల్మ్ మేకర్. మేము జస్ట్ ఫర్ మనీ అనుకుంటే ఏ బిజినెస్లోనో ఇంకో దాంట్లోనే ఉంటాం. బట్ సినిమా అండ్ ఫిల్మ్ మేకింగ్ హ్యాస్ సమ్ ఎక్స్ట్రా మ్యాజిక్ అరౌండ్ ఇట్ అనమాట. సో అలాంటి సినిమాలు తీయడానికి కూడా కొంచెం ఎక్కువ డబ్బులుండి ఓకే పోతే పోనీ అనుకోవాలి కానీ పోతే పోనీ అని ఎవరు అనుకోరు. సో ఇలాంటి సినిమాలు రావడానికి మన జనాల్లో మార్పు రావాలి. దే షుడ్ బీ మోర్ ఓపెన్ టు సినిమాస్ లైక్ దిస్. చందమామ కథలు ఇంత అద్భుతమైన సినిమా అన్నారు, కానీ ఈ రోజు వరకు ఆ సినిమాకి శాటిలైట్ అవ్వలేదు. సో హౌ విల్ అ ప్రొడ్యూసర్ సస్టైన్ అండ్ సర్వైవ్ టు మేక్ గుడ్ ఫిల్మ్స్? వాళ్ళు ఇప్పుడు శాటిలైట్ అయిందంటే దే కెన్ ఓకే some barriers are covered, so next cinema konchu dhairyam vastundi. So what happens is
మనం ఒక మంచి సినిమా తీయడానికి మనకి ఎంత జనాల సపోర్ట్ కావాలో మన ఛానల్స్ కూడా అలా సపోర్ట్ చేసి మంచి సినిమాని ముందుకు తీసుకెళ్ళాలని నాకు ఈరోజు వచ్చిన ఈ స్పేస్లో ఐ వాంట్ టు రిక్వెస్ట్ దాట్. సో ఇట్ గివ్స్ ఫిల్మ్ మేకర్స్ అండ్ people who believe in cinema to make good cinema. I never stopped dreaming big, Gandhi, and whatever the award, whatever the accolation, నేను ఈ సినిమాకి అవార్డు రావాలని మటుకు యాక్టింగ్ చేయను. ఈ సినిమా అందరూ బాగుంది అని బాగా యాక్సెప్ట్ చేయాలి అని నేను యాక్ట్ చేస్తాను. ఆ సినిమాకి రికగ్నిషన్ వచ్చిందంటే ఇట్స్ బ్యూటిఫుల్. బట్ అవార్డులు రావాలని మటుకు సినిమాలు చేయడం అనేది ఉండదు. డెఫినెట్గా కొంచెం రివార్డులు పెద్దదిగానే రావాలని ఆ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కానీ బట్ ఏమో I've been very lucky, I've been very blessed, and I feel hard work pays off, and so I hope this lucky streak continues. Touch wood, touch gold, really. దొంగాటకి ఏమో నాకు తెలీదు, బుడుగుకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను, just because that was such a different genre and very difficult role. Dongataki, I'm hoping my director gets the best debut director because he did a brilliant job for a first time director. Antamandi pedda pedda actors ni handle chestu anta beautiful screenplay cinema vallaku kuda teliyakunda ante cinema vallante critics kuda expect cheyananta బ్యూటిఫుల్ ట్విస్ట్ ఇచ్చారు. ఐ మీన్ బ్లాగ్స్లో మాకు వచ్చే ఈమెయిల్స్లో అన్నిట్లో ద రీజన్స్ వై యూ షుడ్ వాచ్ దొంగాట అని ఒక క్యాంపెయిన్ లాగానే జరిగింది. 12 reasons to watch దొంగాట, ద మోస్ట్ ఇన్క్రెడిబుల్ మూవీ ఆఫ్ ద సమ్మర్, సెన్సేషన్, ఆల్ దీస్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వీ వాంటెడ్ టు ఒక జానర్లో ఒక సినిమా చేయాలి, ఇలా చేయాలి, లెట్స్ టేక్ రిస్క్స్ అని మేము చేశాను తప్ప ఇంత బ్యూటిఫుల్గా ఇన్ని రకాలు మేము అనుకోని రకాలుగా కూడా మాకు యాక్లేడ్స్ వచ్చాయి ఈ సినిమాలో. సో ఐఎమ్ హోపింగ్ ద డైరెక్టర్ గెట్స్ ద బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఫర్ దిస్ ఫిల్మ్. నేను ఈ అవార్డు వచ్చింది కదా అని ఇంకో సినిమా ఇంకొంచెం అయ్యో బాబోయ్ ఆ టెన్షన్ ఫియర్ఫుల్గా మటుకు ఐ నెవర్ డూ ఇట్. ఒక గట్ ఫీలింగ్ అనేది ఉంటుంది, ఆ గట్ ఫీలింగ్ని నమ్ముతూనే చేయాలి. కథ బాగుంటుందా బాగాలేదా అనేది యూ హ్యావ్ ఇట్ ఇన్ యువర్ గట్. సో ఆ ఫీలింగ్ వస్తే దెన్ ఐల్ డూ మై నెక్స్ట్.